సార్ ఇలాంటిది ఒక పరిష్కారం ఎప్పుడైనా చూసారా సార్? అంటే కొంచెం కొత్తగా ఆలోచించారు కదా! కుంకి ఏనుగులను తీసుకురావడం దీనికి. పరిష్కారం ఎలా అయితే బావుంటదని. అంతకుముందు ఎవరైనా ఇలా చేసారా అండి? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నంలోనే ఆయన ఆలోచన చేశారు అప్పటినుంచే. అయితే అది కార్యరూపం దాల్చడానికి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అసలు ఆ ఊసే లేదు. అంటే ఎవరు ఎట్టిపోతే ప్రజలు నాశనం అయిపోతే అని వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి ఈ దొంగ లిక్కర్లు కానీ అంటే లేబుల్ మనం ఇమిటేషన్ లాగా అంటే ఒక మంచి సరుకు ఉందనుకోండి, అదే లేబుల్ పెట్టేసి స్పిరిట్ నానా చెత్త అంతా వేసి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసేటువంటి సరుకును పెట్టి మద్యం కంపెనీలు కావచ్చు, డిస్టిలరీలు కావచ్చు, వీళ్ళందరిని బెదిరించి అంటే గుత్తాధిపత్యం చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి ఇప్పుడు మనం చూసాం జైలుకి వెళ్తా ఉన్నారు అందరూ కూడా. అంటే వీటి మీద ఫోకస్ చేశాడు. డబ్బే ప్రథమావధానికి. డబ్బుకు తప్ప ఇంక వేరేది ఏం లేదు. మనం చూసాం డబ్బు కోసం తల్లి చెల్లిని కూడా ఎన్సిఎల్టీలో వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళని కోర్టుకు లాగాడు. అంటే డబ్బు తప్ప ఏది కనపడదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏకైక లక్ష్యం డబ్బే. మనం అది చూడవచ్చు. భారతదేశంలో ఏ లిక్కర్ కుంభకోణంలో కూడా ఇన్ని వేల కోట్లు అనేది లేదు. ఏదో కాకి లెక్కలాగా 3200 ఇది అఫీషియల్ కానీ దాదాపు 1,00,000 కోట్ల మధ్య కుంభకోణం జరిగింది అనేది అన్అఫీషియల్గా మనకు వస్తున్నటువంటి సమాచారం.